నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే అకాల వర్షం కారణంగా ఎన్నో పంటలు నీట మునిగాయి. అదేవిధంగా అరటి తోట అయితే నేలమట్టం అవ్వడం మనం చూసాము. మరి ఇది బేస్ చేసుకుని పులివెందుల ఎమ్మెల్యే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే పులివెందుల్లో పర్యటిస్తున్నారు. రైతులకు మేము ఆదుకుంటామంటూ ఆయన భరోసా ఇస్తున్నారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం పైన కూడా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇంతకీ ఆయన ఏం మాట్లాడుతున్నారు? కూటమి ప్రభుత్వం నిజంగానే రైతులను మోసగిస్తుందా? ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి సూర్యదేవర్లత మేడం. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము రైతులకు అన్ని విధాలా అండగా ఉంటామని చెప్పి వారు చెప్తున్నారు. మరోపక్క ఇది ఏదైతే అకాల వర్షం కారణంగా రైతులకు ఏదైతే పంట నీట మునగడం కానివ్వండి, లేదంటే అరటి తోట నేలమట్టం కానివ్వండి, ఇవన్నీ కూడా చూసిన జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో అయితే పర్యటిస్తున్నారు. మరి ఆయన కూటమి ప్రభుత్వం రైతులపై కపట ప్రేమ చూపిస్తుందని చెప్పి అంటున్నారు. ఏంటి మేడం, నిజంగానే రైతులను కూటమి ప్రభుత్వం పట్టించుకోవట్లేదా ఏంటి? ఏమంటారు మీరు? జగన్మోహన్ రెడ్డి ప్రజా సమస్యల మీద అంటే ఒకటి చూసాం, మిర్చి కోసం ధర్నా చేయటం కానివ్వండి, అది జరిగిన విధానం కానివ్వండి, అది చూసాం మనం. సో అక్కడ పెద్ద రెస్పాన్స్ రైతుల దగ్గర నుంచి రాలేదు. సరే, ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితం అంతా చూసుకుంటుంటే ఏదో ఒక అసందర్భం అయినా ఏదైనా ఒక విపత్తు జరగాల అని ఎదురు చూస్తుంటారు. అంటారు కదా, గోతుకడ్ నక్కల్లాగా ఎవరన్నా చనిపోవాలి, అక్కడికి వెళ్ళి రాజకీయం చేయాలి, ఏదైనా నష్టం కలగాలి రాష్ట్రంలో, ఇట్లాంటి వాటి మీదే ఎదురు చూస్తూ ఉంటారు. సరే, అట్లాంటి వాటికి జరిగినా కూడా ఎట్లాగో కూటమి ప్రభుత్వం ప్రతిసారి ప్రతి చోట ఆదుకుంటూనే ఉంది. మనం విజయవాడ ఫ్లడ్సే చూసుకోవచ్చు, ఎక్కడ జరిగినా కానీ ఆ కూటమి ప్రభుత్వం ఆదుకుంటూనే ఉంది. రైతులను కానివ్వండి, విద్యార్థులను కానివ్వండి, ఆయన ఫీజు రియంబర్స్మెంట్ పోరు పెడతానని అది ఆపుకోవటం కానీ ఇవన్నీ చూసాం. అవును మేడం. తర్వాత ఇప్పుడేమో అది ప్రకృతి వైపరీత్యం మూలాన వచ్చిన విపత్తు ఇది. సరే, ఇది ఎవరు వాంటెడ్లీ చేసింది ఏమీ కాదు. అలాంటి చోటు కూడా వెళ్ళిపోయి, అంటే ఆయన కూడా ఎప్పుడు వెళ్ళాడు అది కూడా చూస్తే, బెంగళూరు వెళ్ళి ఉంటే బెంగళూరు నుంచి మళ్ళీ పులివెందులకు ఎవరో చనిపోతే పలకరింపుకి వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ తాపీగా ఆయన రైతుల దగ్గరికి వెళ్ళాడు. ఈరోజు వెళ్ళాడు అంటే జరిగి 3 రోజులు అవుతుంది. 3వ రోజుకి వెళ్ళారనమాట. ఆల్రెడీ అక్కడ పులివెందుల నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి ఓడిపోయిన బీటెక్ రవి గారు ఆల్రెడీ ఆయన వెళ్ళటం, అక్కడ నివేదిక అంతా రైతుల్ని పరామర్శించటం, నష్టపరిహారం వాళ్ళకి నష్టం ఎంత జరిగింది ఏంటి కనుక్కోవటం, అదన్నీ సీఎం వరకు చేరవేయటం అన్నీ జరిగిపోయాయి. అన్నీ జరిగిపోయిన తర్వాత కూడా ఈయన ఇప్పుడు వెళ్ళి దాన్ని ఇప్పుడు మీకు ఇన్పుట్ సబ్సిడీ ఎంత వస్తుంది ఏంటి అని చెప్పటం అంటే ఒక చూడండి, ఒక ఫన్నీగా అనిపిస్తుంది. ఇన్పుట్ సబ్సిడీ కాక ఇన్సూరెన్స్ ఇన్పుట్ సబ్సిడీ పెంచమని చెప్పాలి. పెంచినారు సార్, ఆల్రెడీ 25,000 ఇన్పుట్ సబ్సిడీ పెంచమని చెప్పాలి. పెంచినారు సార్, ఆల్రెడీ 25,000 ఇన్పుట్ సబ్సిడీ పెంచమని చెప్పాలి. ఎంత ఫన్నీగా ఉందో చూడండి. వాళ్ళు పెంచారు, ఇన్పుట్ సబ్సిడీ పెంచారు, 25,000 నుండి 35,000 చేశారు అని అంటే పెంచమని చెప్పండి అని చెప్పి మళ్ళా పెంచలేదని చెప్పండి. ఇలాంటి డైరెక్షన్స్ ఇస్తున్నారు. అక్కడ మహిళా రైతులు చెప్తూనే ఉన్నారు, పెంచారు సార్, డబ్బులు పెరిగాయి, వస్తున్నాయి, 25,000 నుండి 35,000 చేశారు అని చెప్తుంది. అయినా కాదు అని చెప్పి అయినా ఇప్పుడు మళ్ళీ లోకల్ నిన్న ఆదివారం అయినా కూడా సో నా అధికారులందరూ వెళ్ళి సర్వే కూడా చేయటం జరుగుతుంది. ఎంతెంత నష్టం జరిగింది ఏంటి అనేది ఒక సర్వే చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా బాబు గారి దృష్టి తీసుకెళ్తారు. సో ఎవరెవరికి ఏంటి కాంపన్సేషన్ ఎట్లా పే ఉంటుంది అనేది ఖచ్చితంగా చేస్తారు. సో ఎప్పుడు కూడా రైతులకి ఈ రకంగా ఇంత భారీ మొత్తంలో నష్టపోతే మటుకు వాళ్ళకి ఇబ్బంది అనేది బాబు గారి రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తికి తెలియదా? సో ఆయనకు ఖచ్చితంగా తెలుసు. అదేలాగా ఆదుకుంటారని ఆయన భరోసా ఇవ్వటం కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయి ఇప్పుడు 3 రోజుల తర్వాత వెళ్ళి రాజకీయం చేయటం ఎలా ఉంది? ఒక సీఎంగా, మాజీ సీఎంగా చేసిన వ్యక్తి ఇలాంటి మాటలు చెప్పటం కానివ్వండి, ప్రజల్లో వెళ్ళిపోయి ప్రజలు చులకనగా చూడటం లేదా? ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తుంటే, ఇలా మాట్లాడమని వాళ్ళకి డైరెక్షన్ ఇస్తుంటే వాళ్ళే చులకనగా చూస్తున్నారు. మాకు పెంచిన తర్వాత కూడా ఇన్పుట్ సబ్సిడీ మళ్ళీ పెంచమని అడగమంటున్నారంటే ఈయన కన్నా కూడా బెటర్మెంట్గా కూటమిగా ప్రభుత్వం ఇస్తుందని వాళ్ళు చెప్తున్నారు. చెప్పినా అడగండి అని అంటున్నారు. అంటే ఇక్కడ చూడండి, పులివెందులలోనే వ్యతిరేకత స్టార్ట్ అయిపోయింది. సొంత నియోజకవర్గంలోనే స్టార్ట్ అయిపోయింది.
అంటే జగన్మోహన్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తు ఏ రకంగా ఉందనేది మనకి ఇప్పుడు అర్థమవుతుంది. ఆయన వెళ్ళి ఆ సొంత నియోజకవర్గం గురించి ఆయన ఒక అపోజిషన్ లీడర్గా నన్ను గుర్తించాలని అడిగే వ్యక్తి అసెంబ్లీకి వెళ్ళటమే లేదు. సో ఆ నియోజకవర్గం సమస్యలు కూడా అక్కడేమీ చర్చించడానికి అవకాశం లేకుండా ఉంది. అలాంటప్పుడు బీటెక్ రవి గారు చొరవ తీసుకొని పులివెందల్లో ఆయన చొచ్చుకుపోతున్నారు. సో ప్రజల్లో కూడా ఆయన దగ్గర అవుతున్నారు. ప్రజలు కూడా ఇది గమనిస్తున్నారు. ప్రజలు కూడా ఎవరైతే నాయకుడు మనతో ఉన్నాడు అంటే బీటెక్ రవి గారు గత కొన్ని సంవత్సరాలు ఎప్పుడూ ఓడిపోతూనే వస్తున్నారు కదా. సో అలాంటి టైంలో కూడా ఆయన ప్రజల కోసం మన కోసం నిలబడ్డారు కదా అని ఎవరికైనా అనిపిస్తుంది కదా. మన కోసం ఇప్పుడు గెలిపించిన నాయకుడేమో బెంగళూరు అని అన్నాడు, అక్కడ తిరుగుతున్నాడు, ఇక్కడ తిరుగుతున్నాడు. మూడో రోజుకి వచ్చి నేను చెప్పిన మాట మీరు చెప్పండి అని అంటాడే కానీ సో మనకు జరిగే నష్టం ఏంటి, మనల్ని ఎలా రికవర్ చేయాలి, ఏం చేయాలనే ఆలోచన అయితే ఆయనలో లేదు కదా అనేది ప్రజలకే అర్థమైపోతుంది. సో రేపొద్దున ఇవన్నీ కూడా పులివెందుల ప్రజలు కూడా బాగా గుర్తించారు. జగన్మోహన్ రెడ్డి ఒక సీఎంగా ఉంటే తప్ప, సీఎంగా ఉన్నప్పుడు ఎట్టగో రాడు, సరే ఓడిపోయిన తర్వాత వచ్చాడా అని అంటే ఎప్పుడో వస్తున్నాడు. సో వాళ్ళకి ఏమీ అందుబాటులో కూడా లేడనేది అర్థమవుతుంది. ఇప్పుడు సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ప్రకృతి విపత్కర సమయాల్లో ఆయన ఏ విధంగా స్టెప్స్ తీసుకుంటారో మనకు తెలిసిందే మేడం. ఆల్రెడీ మనం విజయవాడ వరదలప్పుడు చూసాము. మొత్తానికి ప్రకృతి విపత్కర సమయంలో ఆయన ముందుంటారు. అదేవిధంగా ఇప్పుడు ఈ కష్ట సమయంలో కూడా రైతులకు ఆయన భరోసా ఇవ్వడం జరిగింది, ప్రభుత్వం నుంచి సహాయం చేస్తామని. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి విమర్శలు చేయడాన్ని ఏ విధంగా చూడాలంటారు? ఎప్పుడు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు విపత్తు ఎక్కడైనా జరిగినప్పుడు చాలా తొందరగా స్పందించే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అది అందరికీ తెలిసిన విషయమే. సో ఎవరు కూడా అది కాదనలేని సత్యం. ఎంత అపోజిషన్ లీడర్స్ అయినా సరే, ఎవరైనా సరే అది ఎక్సెప్ట్ చేయాల్సిందే. అలాంటి వ్యక్తి ఈ రోజున రైతులకి విపత్తు ఉంటే ఆయన ఎందుకు స్పందించుకున్నాం అంటాడు. ఆల్రెడీ అంటే బాబు గారు ఎంత ఫాస్ట్గా పని కంప్లీట్ చేసిన తర్వాత ఇంకొక రోజుకి నిద్ర లేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన పని కంప్లీట్ చేసేసుకొని ఆయన దగ్గర అన్ని నివేదికలు తెప్పించుకొని లోకల్ లీడర్లు పనిచేసేసి అధికారులను పంపించేసి అన్నీ అయిపోయిన తర్వాత ఈయన నిద్రలేస్తున్నారు. అంటే ఈయన ఏ రకంగా పనిచేస్తున్నాడు. సొంత నియోజకవర్గంలో జరిగితే కూడా ఆయన అంత పట్టించుకోలేదు కదా, మూడో రోజు వరకు పట్టించుకోలేదు. సో ఈ రోజున అది ఆయన యాక్చువల్లీ వచ్చుండకపోవచ్చు మేబీ, ఎందుకంటే అక్కడ ఎవరో చనిపోతే పలకరింపుకి వెళ్ళాలి కాబట్టి అక్కడికి వెళ్ళారేమో, లేదంటే అక్కడికి అది కూడా వెళ్ళేవాడు కాదేమో పులివెందలైనా. మొత్తానికి పలకరింపుకి వెళ్ళి అక్కడ ప్రజలకు కనిపించకపోతే బాగోదని చెప్పి వెళ్ళుంటారు అంతే, ఖచ్చితంగా అదే జరిగింది. అక్కడ లేకుంటే బాగోదనే రకంగా వెళ్ళటమే కానివ్వండి, నష్టపోయిన రైతులు ఉంటారు కదా వాళ్ళని వెళ్ళి పలకరించి వెళ్దాం అనుకోవటమే కానివ్వండి, ఆ రకంగా వెళ్ళటం కానీ పని కట్టుకుని వాళ్ళ కోసం వెళ్ళింది ట్రిప్ అయితే కాదు అది. సో అది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు కదా. అది ఎన్ని రోజుల తర్వాత ఈయన ప్రజల గురించి ప్రజల కోసం పనిచేసే నాయకుడా ఇక్కడ మనకు చూస్తే అర్థమవుతుంది కదా, ఎవరు పని చేస్తారు ఎవరు పని చేయరు అనేది. సో ఇవన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే స్థాయి వీళ్ళకి లేనే లేదు. సో ఆయనకి తెలుసు ఎప్పుడు ఏ పని చేయాలి, ఎప్పుడు ఎవరికి ఎక్కడ అవసరం ఉంటే ఆయన టక్కన అక్కడ వాలిపోతారు, ఆదుకోవటానికి ఉంటారు. సో ఖచ్చితంగా ఈ రోజున ఇలాంటి ఇన్సిడెంట్లు ఏదైనా ఉపద్రవాలు వస్తే అది చెప్పిరావు, అనుకోకుండా జరిగే ఇన్సిడెంట్లు కాబట్టి వాటికి అన్నిటికీ కూడా సిద్ధంగా ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజలకు ఇలాంటి విపత్తులు వచ్చినా కానివ్వండి ఆయన ఆదుకునే శక్తి సామర్థ్యం ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు వచ్చి ప్రభుత్వాన్ని ఏదో ఒకటి మాట్లాడి వెళ్ళాలనే ఒక దానికోసం వెళ్ళారు పులివెందుల. అదే అక్కడ వెళ్ళబట్టి వెళ్ళారు అంతే, ఆయన ఏదో ఆయన సొంత పనికి వెళ్ళబట్టి వెళ్ళాడు అక్కడికి. సో అది ఖచ్చితంగా ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఎస్పెషల్లీ ఇప్పుడు పులివెందుల ప్రజలకి బాగా అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పనులేంటి, ఆయన మనతో ఎలా ఉన్నారు, మన కోసం వచ్చారా మన కోసం కాదు కదా అనేది వాళ్ళకి అర్థమవుతుంది కదా. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం. నమస్తే.